హాయ్, బనానా తోటి మంచి స్వీట్ రెసిపీ చెప్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బనానా తోలు తీసేసి సన్నగా మధ్య మధ్య ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్ తీసి మిక్సీలో వేసుకోవాలి. బనానాని మిక్సీ ఫైన్గా పేస్ట్ చేసేయాలి. బనానా పేస్టు తర్వాత పక్కకు పెట్టేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసి ఒక స్పూను మనం పేస్ట్ వేసుకున్నాం కదా బనానా పేస్టు, అది కళాయిలో వేసేసి మంచిగా కుక్ చేయాలి. ఈలోపు బెల్లం ఒక కప్ అంతా తురుముకొని పక్కకు పెట్టేసుకోవాలి. బనానా మంచిగా కుక్ అయిపోతూ ఉంది. అప్పుడు బెల్లం తురుముకున్నది కళాయిలో వేసేసి బెల్లం కరిగిపోయేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి. బనానా పేస్టుని తిప్పుతూ ఉంటే మంచిగా బెల్లం కరిగిపోయి బ్రౌన్గా రెడీ అవుతుంది ప్యాటను. అప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి అలా బ్రౌన్గా రెడీ అయినప్పుడు కొంచెం కలర్ కోసం పాలకూర పేస్ట్ వేసాను, కానీ గ్రీన్ కలర్ రావట్లే. ఆ తర్వాత అది కుక్ అయిన తర్వాత రాగి పిండి వేసి 2 గ్లాసులు, చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు వేసాను. కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా. బెల్లం పౌడర్లో బనానా పేస్ట్లో కలుపుతూ ఉన్నప్పుడు మంచిగా రాగి పిండి దాంట్లో మెల్ట్ అయిపోతుంది. అలా మెల్ట్ అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడు ఇలా ఉంటుంది ప్యాటర్ను. అప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిపోయేంత వరకు మనం కొంచెం పేస్ట్ని కలుపుకోవాలన్నమాట. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది రాగిది వేసింది పౌడరు. అప్పుడు గరంగా ఉన్నప్పుడే కళాయిలో ఒక ప్లేట్లో తీసుకొని రాగి కుడుములు రెడీ చేసుకుంటే కమ్మనైన